చంద్రబాబు చేతులెత్తేశారు. పథకాలు అమలు చెయ్యలేను అని ఒప్పుకున్నారు. ఖజానా ఖాళీగా ఉందని చెప్పుకొచ్చారు. పరపతి ఉంటేనే అప్పులు ఇస్తారన్నారు. అంటే తనకు పరపతి లేదని ఇండైరెక్ట్ గా చంద్రబాబు ఒప్పుకున్నారు. తన ముఖం చూసి అప్పులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఒప్పుకున్నట్టయింది. అంతేకాదు అప్పులు తీసుకురావడానికి నిబంధనలు ఉంటాయని చెప్పుకొచ్చారు. నిబంధనలు ఉంటాయని చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుకొచ్చిందేమో. 45 ఏళ్ల ఇండస్ట్రీకి అప్పులపై నిబంధనలు ఇప్పుడే గుర్తొచ్చాయా లేక తెలియదా? వైఎస్ జగన్ సుపరిపాలనతో ఇప్పటి వరకు కేంద్రం నిధులు అప్పులు ఇస్తూ వచ్చింది. ఇక అధిక అప్పులు చేయటం కుదరదని బాబు కవరింగ్ చేస్తున్నారా? అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే చంద్రబాబు దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. అసలు సంపద సృష్టిస్తానని బీరాలు పలికిన బాబుకు అప్పులతో పనేంటి అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రబాబు ఏమన్నాడో వినండి. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుల పైన వింత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒకవైపు పెద్ద ఎత్తున అప్పులు చేసి కేవలం ఏడాది కాలంలోనే 1,48,000 కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అప్పులకు సంబంధించి పథకాల అమలుకు సంబంధించి అప్పులు పుట్టడం లేదంటూ ప్రజల్ని మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. పథకాలను ఎగనామం పెట్టడం కోసం రోజుకొక మార్గాన్ని, రోజుకొక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అప్పులపై అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలన్నా ఇచ్చేవాడు లేడు. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే డబ్బులు తిరిగిస్తారని నమ్మకం ఉంటేనే అప్పులు ఇస్తారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అప్పులు భారీగా చేస్తా ఉన్నారు, ఇంకొక వైపు తనకు అప్పులు పుట్టడం లేదంటూ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గతంలో వాస్తవానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబుకి ఇది మొదటిసారి కాదు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పులు ఏ విధంగా తీసుకుంటారో, అప్పులకు సంబంధించి FRBM నామ్స్ ప్రకారం ఎటువంటి నిబంధనలు ఉంటాయి, ఎటువంటి పరిమితులు ఉంటాయన్నటువంటి అంశం పైన పూర్తి అవగాహన ఉంది. వాటన్నిటినీ అవగాహన ఉన్న తర్వాతే పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. వాటన్నిటి అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మోసం చేయడానికి ప్రజలకు ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా సూపర్ 6 లో ప్రధానమైన హామీలు అమలు చేయకుండా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని కొనసాగించడం కోసం ఇప్పుడు అప్పులు పుట్టడం లేదన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. గల్లా పట్టే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలన్నా కూడా ఇచ్చేవాడు లేడు. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయంటే, ఎందుకంటే ఇప్పటికే అప్పుల కోసం FRBM నా లిమిట్ పెంచాలని కూడా కోరారు. అదేవిధంగా ఒక సెస్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సో వీటన్నిటినీ చేస్తూ ఇంకోవైపు అమరావతి పేరుతో ఇప్పటికే 31,000 కోట్లను అప్పులు తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఇప్పటికీ బడ్జెట్ బయట ఉంటున్న అప్పులు 1,48,000 కోట్లు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పథకాల అమలుకు మాత్రం నాకు చేయాలని ఉంది, కానీ గల్లా పెట్టి ఖాళీ అయిపోయిందంటూ కేవలం పథకాలని ఎగనామం పెట్టడం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగనామం పెట్టి మోసం చేయడం కోసం ఇటువంటి వాదనను తెరపైకి తీసుకొచ్చినటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే.